హలో యోస్ వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. మీకు జాబ్ కావాలా? జాబ్ కావాలి అనుకుంటే ఇగో నా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ దాన్ని ఇప్పిస్తారంట. అయితే ఇక్కడ సాధారణంగా మనకి జాబ్ ఇప్పిస్తారు అంటే ఏం గుర్తొస్తుంది? టక్కనే గుర్తొచ్చేది జాబ్ మేళా. బట్ ఈసారి మాత్రం జాబ్ మేళా కాదండి, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో జాబ్ మేళాకి పూర్తి ఆపోజిట్లో ఆల్గో యూనివర్సిటీ హైరింగ్ టోర్నమెంట్ అనేటటువంటిది నిర్వహించారు. దీనిలో దాదాపు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి 2500 మంది సెలెక్ట్ అయితే అందులో నుంచి 800 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి దానిలో 250 మెంబర్స్కి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. వీళ్ళు జాబ్ కూడా ఇచ్చేస్తున్నారు. అయితే సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు అప్లై చేయాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో అదే ఇక్కడ స్పెషాలిటీ. సాధారణంగా జాబ్ మేళాలో అయితే పలానా జాబ్కి పలానా క్యాండిడేట్ లేదా పలానా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. బట్ ఇక్కడ అలా కాదు, మీ స్కిల్కి తగ్గట్టుగా వీళ్ళు జాబ్ ఇప్పిస్తారు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th చదువుకున్నా దానికి తగ్గట్టు కూడా వీళ్ళ దగ్గర జాబ్స్ ఉంటాయంట. సో మరి ఇంత స్పెషల్ ఆఫర్ని సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించామని చెప్తున్నారు. ఆల్రెడీ ప్రాసెస్ కూడా పూర్తి అయిపోయింది. సో ఈ ప్రాసెస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని తెలుసుకోవాలి కదా. సో తెలుసుకోవాలంటే ప్రస్తుతం మనం వాళ్ళతో మాట్లాడాలి. సో ఆల్గో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫౌండర్ మానస్ గారు, అదేవిధంగా చీఫ్ ఆఫ్ బ్రాండ్ అండ్ గ్రోత్కి సంబంధించినటువంటి సరిగమ గారు, ఇద్దరు కూడా మనతో ఉన్నారు. సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళతో మాట్లాడేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ ఛాన్స్ మిస్ అయిపోయామో, ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయిందని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే దీని తర్వాత కూడా ఇంకొకసారి ఆఫర్ ఉందంట, అది కూడా వీడియోలో చూస్తుందాం. వాట్స్ యువర్ నేమ్? సరిగమ గారు, మీరు చెప్పండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో అంటే జనరల్గా అన్ని దగ్గరలో కూడా మేము ఇప్పటివరకు కూడా జాబ్ మేళాస్ చూసాం. బట్ ఈ జాబ్ మేళాకి హైరింగ్ ఇప్పుడు మీరు చేసిన దానికి వేరియేషన్ ఏంటి? సో జాబ్ మేళాస్లో జనరల్లీ ఏమవుతుందంటే, ఒక రెజ్యూమే తీసుకుని ఒక ఆస్పిరెంట్ వెళ్ళి డిఫరెంట్ పోడియంస్లో వాళ్ళు సబ్మిట్ చేసేసి దే జస్ట్ హోప్ దట్ సమ్వేర్ దే విల్ గెట్ సెలెక్టెడ్. కానీ ఈ ఏయూ హైరింగ్ టోర్నమెంట్ ఈజ్ అ వెరీ ఫుల్ ఫ్లెజ్డ్ మాడ్యూల్ వేర్ మేము ఒక రైట్ టాలెంట్ని ఐడెంటిఫై చేయడం దగ్గర నుంచి, వాళ్ళకి అప్స్కిలింగ్ చేయడం దగ్గర నుంచి ప్లేస్మెంట్ వరకు మేము వాళ్ళతో సపోర్ట్గా ఉండి యాజ్ అన్ ఎడ్యూటెక్ వాళ్ళని త్రూ దిస్ ప్రాసెస్ విల్ బీ మ్యాపింగ్ టు ద రైట్ జాబ్ ఆపర్చునిటీ దట్ దే ట్రూలీ డిజర్వ్. సో ఇప్పుడు మీరు అప్రోప్రియేట్లీ ఒక 700 మెంబర్స్ నుంచి ఇంటర్వ్యూస్ తీసుకున్నారు కదా. సో వాట్ ఈస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ దట్ గైస్? అండర్స్టూడ్. సో ఇక్కడ ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఆల్గో యూనివర్సిటీ హైరింగ్ టోర్నమెంట్లో మేము వాళ్ళ కాలేజ్ డిగ్రీ కానీ వాళ్ళ CGPA కానీ జనరలీ ఏదైతే వాళ్ళని ఒక బ్యాక్ ఫుట్లో పెడుతుందో వెన్ దే అప్లై, రిక్రూటర్స్ కరెంట్ టిపికల్ ప్రాసెస్లో ఏంటంటే ఒక ATS సిస్టమ్ కానీ అవన్నీ వీటిని చూసి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే వాళ్ళకి స్కిల్ ఉన్నా యాక్సెస్ చేయడం వెరీ డిఫికల్ట్ ఇలాంటి ఆపర్చునిటీస్లో. బట్ ఇన్ ఆల్గో యూనివర్సిటీ హైరింగ్ టోర్నమెంట్ వీ ఓన్లీ లుక్ అట్ స్కిల్. సో ఒక టెక్ పర్సన్కి ఏం కావాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉండాలి, రైట్? జస్ట్ అని నేను అబ్స్ట్రాక్ట్ మెన్షనింగ్. సో అలా ప్రతి రోల్కి ఏ స్కిల్ ఉందో మీ దగ్గర అది ఉంటే మీరు మీ అంతటి మీరు అప్ స్కిల్ అయి ఉండొచ్చు, కాలేజ్లో నేర్చుకుని ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఇన్ ది ఎండ్ ఇఫ్ దే హ్యావ్ దాట్ వీ కన్సిడర్ దాట్ యాజ్ అన్ ఎలిజిబిలిటీ. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేదంట? నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు న్యూ ఏజ్ హైరింగ్ ప్రాసెసెస్లో మోస్ట్ కంపెనీస్ దే ప్యూర్లీ లుక్ ఫర్ స్కిల్ బికాజ్ ఇన్ దిస్ AI కంటెక్స్ట్ ఎవ్రీ డే ఒక టెక్ స్టాక్ చేంజ్ అయిపోతుంది. నేను ఒక్క టూల్ నేర్చుకుని నేను దీని బేసిస్గా నాకు జాబ్ కావాలి అంటే రేపొద్దున ఆ టూల్ ఉండకపోవచ్చు, రైట్? సో నౌ వాట్ వీ లుక్ అట్ ఈజ్ లైక్ మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ కానీ అడాప్టబిలిటీ కానీ ర్యాపిడ్గా నేర్చుకుని ఒక కొత్త కంపెనీలో ఎలా నేను ఒక కాంట్రిబ్యూషన్ చేయగలను యాజ్ అన్ ఎంప్లాయీ, అలా ఒక పొటెన్షియల్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము కంపెనీస్కి రెస్పెక్టివ్ ఆపర్చునిటీస్లో మ్యాప్ చేస్తాం. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ దట్ గాయ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చింది మాకు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు. సో అసలు ఆయన మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు, ఎలా అప్రోచ్ అయ్యారు, సో ఎలా కన్విన్స్ చేశారు మిమ్మల్ని? Understood. So from a very long time I heard that MP Rammohan Naidu garu, he is doing a lot of different things as compared to general initiatives that we hear with respect to jobs. So maak telisina oka friend Shravan ani వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఆయనతో వర్క్ చేస్తూ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో వాళ్ళతో మేము మెన్షన్ చేసాము ఇట్లా మేము ఇనిషియేటివ్స్ చేస్తున్నాము, వీ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద పాన్ ఇండియా నౌ అని. మాకు ఒక గ్రేట్ సక్సెస్ఫుల్ స్టింట్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద లాస్ట్ 1 year we've been doing these initiatives. So now that we are going everywhere else, వీళ్ళు మమ్మల్ని రామ్ సార్ అండ్ హిస్ టీమ్ని కనెక్ట్ చేస్తే అప్పుడు
all fell in place, and even local MLA Shankar garu kuda support chesi chala help chesaru to bring it here. సో మా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు ఏం చేసినా చాలా న్యూగా థింక్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు ఇక్కడ పెడతాము అన్నప్పుడు ఇక్కడ ఉండేటటువంటి యూత్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్కిల్స్ కోసం కానీ ఏం చెప్పారు మీతో? They were just saying one simple thing అండి, that talent different ప్లేసెస్లో ఉంటుంది కానీ ఆపర్చునిటీస్ ఈవెన్గా లేవు. సో as Algo University, we are the best in identifying, upskilling and bridging that gap where everybody gets a win-win. So dani kosam they were also very happy to welcome us here and provide this opportunity to local youth. యా, సో ఇది అంటే ఇక్కడే ఫస్ట్ టైం ఆల్రెడీ మీరు చెప్పారు హైదరాబాద్లో చేసాము సక్సెస్ అయింది అని చెప్పి, ఇది సెకండ్ వన్ ఇక్కడ. సో మేము లాస్ట్ 1 year నుంచి వేరియస్ ఈవెంట్స్ చేస్తున్నాం ఇన్ హైదరాబాద్. But for the first time out of Hyderabad, yes, this is Srikakulam is the first. సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంటేనే ఎక్కడో చివర ఉంటుందని ఇప్పటి వరకు వినుంటారు. బట్ ఇక్కడ ఉండేటటువంటి యూత్లో దాదాపు మీరు 700 మెంబర్స్ తీసుకున్నారు. సో అందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అండ్ సెలెక్టింగ్ ప్రాసెస్ ఏంటి? The process is very simple, Andy. Each hiring partner, they give us like a job description which tells us what they need in a candidate. సో మా దగ్గర ఒక బండిల్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్స్ పర్ హైరింగ్ టోర్నమెంట్ మేము వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత అప్లికెంట్స్లో who has the right potential to get placed here after getting well nurtured అది చూసి ఆ పొటెన్షియల్ క్యాండిడేట్స్ని మేము ఫిజికలీ ఇన్వైట్ చేసి అప్పుడు అవర్ ఫౌండర్ మానస్ కుమార్ వర్మ దెన్ హీ టేక్స్ ఓవర్ ఫ్రమ్ దేర్, హీ టీచర్స్ దెమ్ ఒక క్లాస్లో మేము ఆ టాపిక్ టీచ్ చేసి వీ ఐడెంటిఫై దట్ పొటెన్షియల్ అండ్ స్మార్ట్లీ ఇవాల్యుయేట్ అండ్ మ్యాప్ టు ద రైట్ ఆపర్చునిటీస్ దేర్ సో దట్ దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సెలెక్షన్ ఈజ్ వే హయర్ దాన్ ఇన్ అ టిపికల్ జాబ్ మేలాస్ దట్ యూ సీ, రైట్? ఎక్కడైతే వాళ్ళు ర్యాండమ్గా వెళ్ళి హోప్ఫుల్లీ దే జస్ట్ గివ్ టు ఎవ్రీవేర్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ షూటింగ్ ఇన్ ద డార్క్. కానీ దిస్ ఈస్ నాట్ లైక్ దట్. దిస్ ఇస్ అ వెరీ స్ట్రాటజికలీ ప్లేస్డ్ హైలీ రెలవెంట్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ ప్లేస్ చేయడం అనమాట. ఓకే, సో ఇప్పటికే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఈ ప్రాసెస్లో? రైట్, ప్రాసెస్లో మేము డెఫినెట్లీ అట్ ద ఈవెంట్ ఇస్టల్ స్పాట్లో వీ ఐడెంటిఫైడ్ 50 రియలీ గుడ్ క్యాండిడేట్స్. వాళ్ళకి వీ అష్యూర్డ్ దట్ దే ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ finally companies will take a call and roll out the offers, and then after that we also have further 200 opportunities with us right now which recruiters are looking to hire for. So further memo next 1 week we'll be working hard to ensure that as many people as possible get paired up to all these opportunities that we have. ఓకే, సో ఆల్రెడీ మీరు ఈ ప్రాసెస్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడి ఉంటారు కదా. సో యూత్ ఇక్కడ ఉండేటటువంటి స్కిల్స్ ఎలా ఉన్నాయి, యూత్లో వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, మీరేం చెప్తారు? Right. One thing very positive is that youth here is so disciplined and ఒక క్లాస్లో ఎంత ఇంట్రీగ్తో వెరీ మచ్ డెడికేటెడ్గా విని and they did such a great job in the tournament that I should shout out to them. But at the same time I felt little bad that ఒక fundamental basics కనుక రైట్ అయి ఉంటే 250 candidates memo on spot we could have given the opportunities, right? So that basic fundamentals are missing, and we would love to work with the stakeholders here on a long term basis to ensure that their basics are really right on a long term fashion. సో ఆల్రెడీ 1 batch కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో చాలా మందికి ప్రాసెస్లో తెలియకపోయి ఉండొచ్చు ఇట్లా హైర్ చేసుకుంటున్నారు అని. సో నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? సో అప్పుడు ఏమైనా ఎట్లా చేస్తారు? We would love to come back to Srikakulam. So as of now, we already spoke to MLA sir, MP sir, and also the collector. And they all have asked us that maybe in February we should do like a much bigger edition. So definitely we'll be coming back, hopefully. సో నోటిఫికేషన్స్ వేయడం అట్లా ఏమైనా తెలుస్తుందా? యూత్కి ఎట్లా తెలియజేస్తారు మీరు ఇక్కడ హైర్ చేస్తున్నట్లు? Maybe Meelanti channels, you guys should participate actively and tell all the youth. So next time when I come back, definitely I'll get in touch with you. సో చూసారు కదా, ఆల్గో యూనివర్సిటీ ఫౌండర్ కూడా మనతో పాటు ఉన్నారు, మానస్ గారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడేద్దాం. అసలు ఎందుకు ఇంత మంచి యూనివర్సిటీని చేశారు? బేసిక్గా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ మాత్రమే చెప్తారు, బట్ వీళ్ళు స్థాపించిన యూనివర్సిటీలో ఇలా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో లేదంటే స్కిల్డ్ పర్సన్స్ ఉన్నప్పటికీ కూడా సరైన ఆపర్చునిటీ లేకుండా ఉన్నారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇలా హైర్ చేసుకొని వాళ్ళకి జాబ్స్ ప్లేస్మెంట్స్ని బట్టి ఇప్పిస్తామని చెప్తున్నారు. సో చాలా మంచి పని అనమాట. సో ఒకసారి వాళ్ళ వర్షన్ కూడా తెలుసుకుందాం. అండ్ నాకు తెలిసి ఈయనకి తెలుగు రాదు, సో ఒకసారి ట్రై చేద్దాం హిందీ ఆర్ ఇంగ్లీష్లో. సార్ నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. హౌ అబౌట్ యూ? ఐఎమ్ ఫైన్. సార్, యూ జస్ట్ టెల్ మీ వై యూ ఎస్టాబ్లిష్డ్ దిస్ యూనివర్సిటీ? Right. So we repeatedly saw the same stories going around, right? Like in India, people have a lot of talent, but they are still not able to succeed, right? Because they do not get the mentorship at the right stage. If you take a look at it, like if somebody has an elder sibling or brother or sister who is already well placed, then their chances of their younger sibling goes very high, right? So it clearly is an indicator of
that a lot of access to mentorship and guidance at the right time is not there. And that is what motivated me to start Algo University. So what is the process of Algo University hiring tournament? What is this? Right. So what we have done is we have rebuilt the entire hiring process. This is no longer a job mela or career fair, right? This is a very strategically placed selection-based process where we not only just provide them opportunities, but we also take them to the basic levels that they need in order to be able to clear the interviews and coding rounds of these companies. So the first step that we do is we shortlist people who are very serious, who are very excited about participating and building and learning new things. Then we invite them on site, and then we teach them one single topic at a very good depth. And then once we have done that, now whether you have learned that topic before or not, that does not matter, because we cover that topic in great detail. And once they have learned it from us on the same day, on the same spot, we also conduct a hiring tournament right then and there. So this way we are able to find out people who have very great learning ability. So they come in the same day, and now if you're able to perform on the contest on the same topic, that is amazing. And companies love to get access to these kinds of talent who can learn very fast, right? With the age of AI, things are moving very fast. What I learned 5 years ago may not be so relevant today. So these fast learners is something that all of these IT and tech companies are looking forward, and they're indexing on that massively. And this entire process of Algo University's hiring tournament is getting these people and surfacing them and then connecting them to the companies. Right. So the very first thing is, because this is a very new process, a lot of people take time to understand. But what I realized, when I got to speak with all the team and of Shri Ram Mohan Naidu Garu, they were very receptive. They understood it in the first place. And not only that, they were very encouraging, and they also were super supportive, right? Whatever we need to make this happen at grassroots level, starting from Srikakulam, they helped us with all of those things. So I think that was a very refreshing change, that people are not not just understanding us, but also doubling down all the support required to make that happen. And I think India needs a lot more young leaders like Ram sir. Yeah. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, ఇది అనమాట మొత్తం ప్రాసెస్. సో ఇక్కడ చెప్పాలి అంటే జాబ్ మేళకి దీనికి వేరియేషన్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. సో జాబ్ మేళ అంటే పర్ఫెక్ట్గా మనం చదువుకున్న దానికి లేదా ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసే ఇస్తారు. బట్ వీళ్ళు హైర్ చేసుకునేటటువంటి క్యాండిడేట్స్కి అట్లాంటి నెసెసిటీస్ ఏమీ లేవు. మీరు ఎడ్యుకేషన్ లేకపోయినా మీకు దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా ఆ ప్లేస్మెంట్ను ఇప్పించే బాధ్యతని, రెస్పాన్సిబిలిటీని వీళ్ళు తీసుకుంటామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు దానికోసమే యూనివర్సిటీని కూడా రన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇప్పటికే హైదరాబాద్ లాంటి సిటీస్లో చాలా వరకు కూడా అది సక్సెస్ఫుల్గా వీళ్ళు రన్ చేస్తున్నారు. బట్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ కాకుండా వీళ్ళు అవుటర్లో సెలెక్ట్ చేసుకుంది మాత్రం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనమాట. సో దానికోసం వీళ్ళు ఎంపీ గారిని అప్రోచ్ అవ్వడం, ఎంపీ రామ్మోహన్ నాయుడిని అప్రోచ్ అయిన తర్వాత ఆయన దీనికి అగ్రీ అవ్వడం, దాని తర్వాత లోకల్ లీడర్స్ కానివ్వండి, ఎమ్మెల్యే శంకర్ గారు కానివ్వండి, లేదా కలెక్టర్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు ఇక్కడ ఉండేటటువంటి 700 మెంబర్స్ని తీసుకువచ్చి వాళ్ళకి ఒక స్కిల్ టెస్ట్ చేసి ఎవరైతే కొంచెం స్కిల్డ్గా ఉన్నారో అనిపిస్తుందో సో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇప్పటికే ప్లేస్మెంట్స్ కూడా కేటాయించామని చెప్తున్నారు. సో సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉండేటటువంటి యూత్కి. సో ఇలాంటి స్కిల్స్ ఉండడం వల్ల చాలా వరకు కూడా బయటకు వెళ్ళి కెరియర్లో సక్సెస్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది అనుకోవచ్చు. అండ్ ఇది చాలా తక్కువ మందికి ఈసారి తెలిసి ఉండొచ్చు. బట్ మళ్ళీ ఫిబ్రవరిలో కూడా వీళ్ళు ఇంకొకసారి దీన్ని ఈ ప్రాసెస్ని మళ్ళీ చేస్తాము అంటున్నారు. సో మళ్ళీ అప్పుడు కూడా ఆల్గో యూనివర్సిటీ తరపు నుంచి హైరింగ్ చేసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా అప్పుడు ముందే నోటిఫికేషన్ లాంటివి ఇస్తారు అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా అప్పుడు తెలుసుకుంటే ఇంకొంతమందికి కూడా మళ్ళీ ఛాన్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. సో ఏదేమైనా సరే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వెంటనే దానికి అగ్రీ అవ్వడం, దాని తర్వాత ఇంతమంది యూత్కి ఒకేసారి జాబ్ రావడం మాత్రం నిజంగానే ఒక ఆనందకరమైనటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి ప్రాసెస్ నిజంగానే ప్రతి జిల్లాలో కూడా చేస్తే ఖచ్చితంగా ఆ జిల్లా డెవలప్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంత గొప్ప ప్రాసెస్ మీద మీరేమంటారు? మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.